మా మేడం 100 దినాల కాడ వెనకాడింది. ఎందుకు వెనకాడిందో ఈ లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ లో ఉండే దివానికి ఇప్పుడుండే దివానికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. అన్ని మొత్తం పెట్టేసినాము. ఈ దివాని అంతా పూర్తిగా రెడీ అయిన దానికైతే 400 దినాలు అయితే అయింది. చాలా అంటే చాలా బాగా కట్టారు. సైడ్ అయితే అసలే కట్టలేదు. సైడ్ లైటింగ్ కూడా బిగించారు. 2 లైట్లు అయితే పోయింటే ఈ రోజు అయితే లైట్లు కూడా బిగించేశారు. ఓన్లీ డికోర్ కట్టిన దానికే లైట్లు బిగించిన దానికి మాత్రం 400 దినాలు అయింది. అలాగే పెయింటింగ్ కుట్టిన దానికి 100 దినాలు, మొత్తం 500 దినాలు అయితే అయింది. ముందు దివాని ఎలా ఉండిందో కింద లింక్ ఇస్తున్నాను చూడండి. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ గా మారిపోయిందో చూడండి ఒకసారి. మేడం వాళ్ళ మనవడు అయితే ఇంకా కంప్యూటర్ అలాగే టీవీ తెచ్చి అన్ని వాడు పెట్టుకొని ఇంకా గేమ్లు ఆడుకుంటా కూర్చుంటాడు. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా బ్రష్ అని చెప్పి మా మేడం నీట్ గా అయితే బ్రష్ చేపిస్తున్నా నా కాడ. బ్రష్ అంటే మీకు డౌట్ ఉండొచ్చు. ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్ లో నీళ్ళు వేసుకొని సరుపు నీళ్ళు వేసుకొని అట్టాగే బ్రష్ చేసి లైన్ గా లాగుతా ఉండాలి. మా ఇంట్లో అయితే ప్రజెంట్ మా మేడం తప్పక ఎవరు లేరు, అంతా సాపర్కి వెళ్ళారు. ఈ 3 బల్లో అయితే సాపర్కి వెళ్ళిపోయారు. 3 బల్లో అయితే సాపర్కి అయితే వెళ్ళిపోయినారు. శుక్రవారం సాయంత్రం అయితే వచ్చారు. మా మేడం నేను మాత్రమే ఉన్నాము. 100 దినాలు పెట్టుంటే కింద జూలీ వచ్చిండు. మా మేడం 100 దినాల కాడ వెనకాడి జూలీ అయితే తలేదు, 10 జూలీ అయితే వేసున్నది.